శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి వారి జీవితంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, ఏ దైవాన్ని ఆరాధించడం వల్ల జీవితంలో స్థిరంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అంటే మనకి రాష్ట్రాధిపతిగా శుక్రుడు యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు, అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తున్నటువంటి రాశి వృషభ రాశి. సహజ రాశి చక్రంలో అది రెండవ రాశి అవటం వల్ల అది ధనరాశి, కుటుంబ రాశి అవుతుంది. ఆ కారణం వల్ల అదే జాతకుడు నిరంతరం కుటుంబ శ్రేయస్సు కొరకు ధనాన్ని ఆర్జించే విషయంలో నిజాయితీగా కష్టపడుతూ సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఇది స్థిర రాశి. అలాగే భూతత్వ రాశి. ఆ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం, దాని ఆధారిత సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి చిహ్నంగా ఎద్దు ఉండడం జరుగుతుంది. అంటే ఎద్దు అంటే మామూలు ఎద్దు కాదు, సాక్షాత్తు పరమశివుని వాహనమైనటువంటి ఎద్దు. ఎద్దు ఎక్కడ ఉంటే లేదా ఏ కుటుంబంలో ఎద్దు ఉంటే వాళ్ళకి పాడి పంట ఐశ్వర్య చిహ్నం అన్నమాట. అంటే బాగా సమర్థుడైన వాడు, ఒక భూస్వామి లాంటి వాడే దాన్ని పెంచగలడు తప్ప మామూలు వాడు దాన్ని అంతగా చేయలేడు. కాబట్టి అది ఐశ్వర్యానికి చిహ్నం, ధనానికి పాడి పంటకి చిహ్నం. కాబట్టి వీళ్ళు జీవితంలో చాలా కష్టపడి ప్రతి రూపాయి కూడా సంపాదించి భావి తరాల కోసం, అంటే దాని తర్వాత వచ్చే వారసుల కోసం జాగ్రత్త పెడతా ఉంటారు. సో అందుకనే వీళ్ళు మిగతా విషయాల్లో చాలా పొదుపుగా ఉంటూ, వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి అయిందనుకుంటాం, ఒక అమ్మాయికో కూతురికో కొడుకో పెళ్ళి అవుతే చాలా వైభవంగా చేస్తారు, ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. అలాగే ఆ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కాలేజీలో జాయిన్ చేయాలన్నా, విదేశం పంపాలన్నా చాలా అట్టహాసంగా ఖరీదుగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే పిల్లలకి ఖరీదైన వాహనాలు కొని పెడుతుంటారు. వీళ్ళు మాత్రం ఒక సాధారణంగా పూర్వకాలం అయితే సైకిల్ అనుకుందాం, ఇప్పుడైతే ఏదో చిన్నపాటి మోటార్ సైకిలే వాడుతుంటారు తప్ప అంత ఐశ్వర్యాన్ని వీళ్ళు అనుభవించరు. ఈ విధంగా జీవితంలో కష్టపడుతూ భావి తరాల కోసం, దేశ శ్రేయస్సు కోసం కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటారు. ఇంకా మనకి లక్ష్మీదేవి ఈ రాశిలో కొలువై ఉండడం వల్ల వీళ్ళు ధనాన్ని ఎంత పొదుపు చేసుకుంటే అంత అనుకూలిస్తుంది. ఈ రాశి వారికి బంగారం, భూములు కలిసి వచ్చే అంశాలు. ఇక ఈ రాశిలో ఏ ఏ దేవతలు ఉన్నారో చూస్తే చంద్రుడు ఈ రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో సాక్షాత్తు పార్వతీ అమ్మవారు చంద్రభగవానుడు కాబట్టి, గౌరీదేవి కాబట్టి ఈ అమ్మవారు కూడా ఇదే రాశిలో కొలువై ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా వడ్డీ వ్యాపారం, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ధనంతో అటాచ్మెంట్ ఉంటుంది, నిరంతరం ధనం లెక్కెట్టడం, ధనంతో ఉండడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలో ఈ వ్యవహారాల్లో ఉంటారు. కాబట్టి ఎక్కువగా బ్యాంకింగ్ రంగం ఈ రాశి వారికి బాగుంటుంది. పార్వతీ అమ్మవారు కొలువై ఉండడం వల్ల వ్యవసాయం, పాడి, ఈ కూరగాయలకు సంబంధించింది పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా ఈ రాశికి చెందుతూ ఉంటాయి. ఇక్కడ వైద్య వృత్తి ఉంటుంది, కానీ అది వెటర్నరీ వైద్యం ఉంటుంది అన్నమాట. పశువుల డాక్టర్గా ఉంటారు, ఏజీబీఎస్సీ చదువుతూ ఉంటారు, వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇక నక్షత్రాల పరంగా మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కృత్తికా నక్షత్రం, మరి సుబ్రహ్మణ్య స్వామి, అగ్ని అధిదేవత, ఈ రెండు కూడా ఉంటాయి. అంటే అగ్ని అధిదేవతగా ఉండడం వల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి, అది కోపం అనొచ్చు, అహంభావం అనొచ్చు, గర్వం అనొచ్చు, ఎవరిని లెక్క చేయని స్వభావం అనొచ్చు. అంటే మనసులో ఏదైతే ఫిక్స్ అయ్యారో, ఏది న్యాయం అనిపిస్తుందో ఆ విధంగానే కట్టుబడి ఉంటారు. మరి ఇక్కడ రోహిణి నక్షత్రం ఉన్నది.
రోహిణి అన్నది అందరికీ తెలుసు కృష్ణ పరమాత్ముని జన్మ నక్షత్రం. అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు కూడా ఇదే రాశితో అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే నక్షత్ర అధిదేవతగా బ్రహ్మ, అంటే సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ. అంటే ఇక్కడ నుంచే సృష్టి ప్రారంభం అవుతుంది కాబట్టి అనేక రకాల వ్యక్తిత్వాలు, అనేక రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. చాలా జ్ఞానవంతులు కూడా ఇదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రోహిణి, మరి అక్కడ చంద్రుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, అలాగే పార్వతీదేవి కూడా ఉన్నారు. ఈ కారణం వల్ల వీళ్ళు చాలా సౌభాగ్యంగా ఉంటారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కళకళలాడుతూ ఒక మంచి ఖరీదైన వస్త్రాలు, ఈ బంగారు నగలు ఖచ్చితంగా వీళ్ళకి ఉండడం జరుగుతాయి. మరి కామన్గా ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ రోహిణి వాళ్ళు ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పూర్వకాలం అనుకోండి ఎడ్లు బండి, లేదంటే పల్లకి, ఆ విధంగా ఉండి ప్రస్తుతం రాబోతులకి కారు. వాళ్ళ స్టేటస్ని బట్టి సాధ్యమైనంత వరకు మార్కెట్లో కొత్తగా వస్తున్నటువంటి కార్లు కొనడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కారు డ్రైవింగ్ చేసుకోవడం, ఖరీదైన కారులో ప్రయాణించడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక 4 వీలర్లో వెళ్తూ ఉంటారు. అది వాళ్ళకి భగవంతుడు ఆ విధంగా సౌకర్యవంతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంటారు. అన్నీ కూడా టైంకి వీళ్ళకి అమ్ముడుతూ ఉండాలి. వీళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళినా, లేదంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఏ విధమైన ఫుడ్ తయారు చేస్తున్నారు, వీళ్ళకి ఏ విధమైన మర్యాదలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆహార సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే కంఫర్ట్స్ విషయంలో కానీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా వీళ్ళు మరి సాధారణంగా వాళ్ళ మీద కోపగించడం అది జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విధంగా వీళ్ళు చాలా ఖరీదైనటువంటి అంటే అలాగని మరీ కాదు, ఉన్నంతలో బెటర్గా ఉండాలనే ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రం ఇంపాక్ట్ ఉన్నవారు వీళ్ళు ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది ఎక్స్పైరీ డేట్ ఏంటి, అందులో ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి మృగశిర నక్షత్రం రాబోతులోగా అక్కడ మనకి ఇది కూడా మనకి అమ్మవారి పార్వతీదేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్రానికి సింబల్గా మనకి పాము కనబడుతుంటుంది. అలాగే రోహిణి నక్షత్రానికి కూడా సింబల్ స్నేకే ఉంటుంది. మరి ఆ స్నేక్ అన్నది మీకు ఈ కృష్ణుడు కాళీయమర్దనంలో ఒక విశేషమైనటువంటి 1000 తలల నాగుపాముగా చిత్రీకరించడం జరిగింది. అందుకని ఈ రాశిలో ఉన్నవారు ఈ మృగశిర నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుందంటే ఈ నక్షత్రానికి జింక లేడీ అధిపతి అవ్వడం వల్ల చాలా అప్రమత్తంగా భయంగా ఉంటారు. లేడీ ఎప్పుడు కూడా తన సెల్ఫ్ డిఫెన్స్, ప్రాణం రక్షించుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా వేటగాళ్ళు దీన్ని వేటాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా కంగారు పడుతుంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఒకే మార్గంలో వెళ్తూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ మార్గాన్ని అనుసరించి వేటగాళ్ళు ఈ జింకని వేటాడడం జరుగుతూ ఉంటుంది. అందుకని తొందరగా వీళ్ళు తన ఆలోచనలను మార్చుకోరు, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏ పని జరిగిందా వీళ్ళ వల్ల ఓకే, జరగనప్పుడు ఏంటో దాన్ని ఇతరుల మీదకి తోసివేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు సమస్యల నుంచి చాలా చాకచక్యంగా బయటపడే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఈ నక్షత్రాలు ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి క్వాలిటీలుగా రావడం జరుగుతుంటుంది. మరి ఇది స్థిర రాశి అవ్వడం వల్ల తొందరగా మార్పుకి అంగీకరించరు. ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే చదువుకొని పేరెంట్స్ ఉంటారో, చాలామంది వ్యవసాయ కుటుంబాల్లో పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు అక్కడే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు, అక్కడే అభివృద్ధి చెందామనుకుంటుంటారు. ఎంత దూరం వెళ్ళినా కూడా చివరికి మళ్ళీ స్థిరపడడానికి సొంత ప్రాంతానికో సొంత ఊరికో వచ్చి అక్కడే మళ్ళీ ఏదైనా స్థిరపడడం, అక్కడ 10 మందికి ఉపయోగపడే పని చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు సొంత ప్రాంతాన్ని, సొంత వారిని వదులుకోవడానికి చాలా ఇష్టపడరు. పిల్లలైతే కూడా ఇంటి దగ్గర ఉండి చదువుకోవడానికి ఇష్టపడతారు తప్ప హాస్టల్లో ఉండే దూరం వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడరు. సో ఏదైనప్పుడు కూడా వృషభ రాశి వారు జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. అయితే వీళ్ళు మొండి పట్టుదల, ఇతరులను తక్కువ అంచనా వేయడం, మేము మాత్రమే తెలివైన వాళ్ళు ఇతరులకి ఏమి చేత కాదు అనుకున్నటువంటి విషయాన్ని వీళ్ళు కొంతవరకు తగ్గించుకుంటే మంచిది.
విపరీతమైనటువంటి కోరికల్ని కలిగి ఉంటారు అన్నమాట. ఆ కోరికలు చాలా వరకు వీళ్ళ యొక్క పతనానికి కారణమవుతుంటాయి. కాబట్టి మరి విజ్ఞులైనటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నదాంతో సంతృప్తి పడుతూ దాన్ని న్యాయమైన పద్ధతిలో ముందుకు వెళ్ళడం అన్నది చాలా మంచిది. బట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించుకోవడం, శివుణ్ణి శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్ల బండి కానీ లేదంటే ఆంబోతని మామూలుగా ఈ ఎద్దు చిహ్నాన్ని కానీ కొంతవరకు నంది బొమ్మను కానీ ఎక్కువగా మరి షోకేస్లో పెట్టుకోవడం కానీ వాళ్ళకి కనబడే విధంగా ఉంచుకోవడం కానీ, లేదంటే ఆ ఫోటో ఒకటి పెద్దగా తయారు చేయించి పల్లెటూరు వాతావరణంలో ఈ ఎడ్ల జతలు కానీ సింగిల్గా చాలా బలంగా ఉన్నటువంటి ఎద్దు ఫోటో కానీ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ధనం పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.